స్వాతంత్ర్యం సిద్ధించిన 70 సంవత్సరాల కాలంలో దేశంలో రాష్ట్రంలో వివిధ పార్టీలు అధికార పాలన సాగించినప్పటికీ తెలంగాణ నేతకాని మహర్ కులస్తులు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదంటూ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దుర్గం రాజేష్ అన్నారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం రోజున పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణకై నిర్వహించే మహాసభని నేతకాని కుల బాంధవులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలంటూ గోడ ప్రతులను విడుదల చేశారు. బుధవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల నేతకాని జనాభా ఉందని, గత ఉమ్మడి పాలనలో ఏ ప్రభుత్వం నేతకానిలను గుర్తించి వారిని అభివృద్ధి చేసిన పాపాన పోలేదన్నారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నేతకాని మహర్ కులస్తులను గుర్తించి నేతకాని కులస్తుల అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ఎల్లయ్య, జుమ్మిడి గోపాల్, చెంబడి గురువయ్య, ముడిమడుగుల శ్రీనివాస్, రత్నం ధర్మరాజు, చాకపల్లి జయరాజు తదితరులు పాల్గొన్నారు. మరియు తెలంగాణ నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో 23 తారీఖు రోజున ఆదివారం రోజున పెద్దపల్లిలో నేతకాని మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క నేతకాని మహాసభకు ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు, రాష్ట్ర నేతకాని సంఘం రాష్ట్ర వ్యవస్థాపక గుమాస శ్రీనివాస్ గారు, మరియు రాష్ట్ర అధ్యక్షులు జాడి నరసయ్య గారు, మరియు రాష్ట్ర బాడీ పూర్తిగా అందరూ కూడా మరి ఆ రోజు తరలి వస్తున్నారు. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి నేతకాని కుల బంధువులందరూ కూడా మరి పెద్దపల్లిలో జరిగే నేతకాని మహాసభలకు హాజరై ప్రతి ఒక్కరూ ఈ నేతకాని సమాజ అభివృద్ధి కోసం తమ వంతు కృషిగా పాటుపడాలని సందర్భంగా తెలియజేస్తూ, మరియు రానున్న రోజులలో మరి నేతకాని సమాజం చాలా వెనుకబడిందో కనిపిస్తుంది. మరి మనకంటే ఉన్నటువంటి ఉపకులాలన్నీ కూడా మనకంటే ముందున్నాయి. మన నేతకాని సమాజం వెనుకబడి ఉన్నాం. కాబట్టి నేతకాని సమాజం కూడా మరి బయటికి రావాలి. మనకు కూడా రేపు ఎమ్మెల్యే ఎంపీలు ఇంకా సీట్లు ఇవ్వాలి ప్రభుత్వాలు అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి కాబట్టి నేతకాని సోదరులందరూ కూడా చైతన్యవంతులై ఈ సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఉంది. సేవ చేసినప్పుడే మరి నేతకాని సమాజం అనేది ఉనికి కాపాడుకునే వాళ్ళ వ్యక్తం. మనం నాకెందుకులే అని చెప్పి ఊరుకుంటే కాదు, బయటికి వచ్చి మన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఈరోజు నేతకాని సమాజానికి ఉంది. ఖచ్చితంగా నేతకాని సోదరులు పెద్దపల్లిలో జరిగే నేతకాని మహాసభలకు సంఘం నుండి డిమాండ్ చేసేది ఏమనగా, పెద్దపల్లిలో 23 తారీఖు నాడు మహాసభ ఉన్నది. కాబట్టి దానికి మండలం నుంచి ఎక్కువ మంది తరలి వెళ్ళాలి, మన హక్కులను సాధించుకోవాలి. కాబట్టి అందరూ నేతకాని కుల హక్కుల బంధువులు అందరూ సహకరించాలని కోరుతున్నాను. జై భీమ్, జై నేతకాని, జై మహర్. తెలంగాణ నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లిలో జరగబోయే 23 తారీఖు నాడు బహిరంగ సభ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము అధిక జనాభా ఉన్నప్పటికీ మాకు 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు మాకు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అన్ని రంగాలలో మేము వెనుకబడి ఉన్నాం. ఇప్పటికీ ఎన్నో పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుండి ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో మేము రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితిలో మేము కొట్టుమిట్లాడుకుంటూ మా జీవన విధానాన్ని మేము నడుపుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో మేము నేతకాని మహర్ కమ్యూనిటీ, మహారాష్ట్రలో మహర్ ఇక్కడ నేతకానిగా పిలువబడుతున్నాం. అయినప్పటికీ కూడా 2 సంవత్సరాల నుంచి నేతకాని సర్టిఫికేట్ అనేది ఇవ్వకుండా ఈ తెలంగాణ రాష్ట్రం నేతాని అని ఇవ్వడం జరుగుతుంది. దాని ఉద్దేశంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి